జై శ్రీకృష్ణ. మాఘమాసం మాఘపురాణం 4వ రోజు. పూర్వకాలంలో కుత్సురుడు అను పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కర్దముని యొక్క కుమార్తెను వివాహమాడాడు. కర్దముడు అంటే మనకు కపిల మహర్షి యొక్క తండ్రి గారని తెలుస్తుంది ముందందరికీ. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడు కౌత్సుడు అని కూడా అంటారు. ఆ బాలుడికి 5 సంవత్సరాలు రాగానే ఉపనయనం చేశారు. ఆ బాలుడు దినదిన అభివృద్ధి చెందుతూ పెద్దలను గౌరవిస్తూ అన్ని రకాల అభ్యాసాలన్నీ చేసి, అంటే అన్ని రకాల విద్యలని నేర్చుకొని నీతి నియమాలను పాటిస్తూ భక్తి కలిగి అనేక శాస్త్రాలను అభ్యసిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలా కొంతకాలం గడిచినాక ఆ బాలునికి యుక్త వయసు వచ్చింది. అతను దేశాటనకు బయలుదేరాడు. అలా దేశాటనకి వెళ్ళి తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు. అలా పుణ్యక్షేత్రాలన్నింటిని తిరిగి తీర్థయాత్రలను చేస్తూ అతను మాఘమాసం వచ్చేసరికి కావేరీ నది తీరానికి వచ్చాడు. అతనికి చాలా ఆనందం వేసింది. నా పుణ్యఫలం కొద్దీ నేను ఈ మాఘమాసంలో ఈ నది తీరానికి వచ్చాను, ఈ కావేరీ నది స్నానం చేస్తున్నాను, ఎంతో నాకు పుణ్యఫలం ఇది, నా భాగ్యం ఇది అని భావించి సంతోషంగా అక్కడున్నాడు. అయితే అలా ఉన్నవాడు ఏం చేశాడు, ఆ యొక్క మాఘమాసంలో వచ్చిన అతను 3 సంవత్సరాలు అక్కడే ఉండి ఆ కావేరీ నది స్నానం చేస్తూ అక్కడే దైవ నామస్మరణ చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఈ బాలుడు. కౌత్సుడు అనేటువంటి ఈ బాలుడు. ఇతనికే మళ్ళీ ఇంకొక పేరు కూడా ఉంది, మనకు ఇంకొక కథలో కూడా వస్తుంది. ఇలా 3 సంవత్సరాలు ఉండే అత్యధిక పుణ్యఫలాన్ని పొందాడు. మాఘమాసంలో నది స్నానం చేస్తూ అత్యధిక పుణ్యఫలాన్ని పొందాడు. అంతేకాకుండా ఏం చేశాడు, ఇంకా శ్రీమన్నారాయణుని కోసము తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా తపస్సు చేసినటువంటి ఆ బాలుడిని శ్రీమన్నారాయణుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలకుడు ఆ కన్నులు తెరిచి చూసేసరికి శంకు చక్ర గదాధరుడై కోటు సూర్యుల ప్రకాశంతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని అతను చూసి అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతులుగా ఆయనకి స్తోత్రము చేశాడనమాట. ఈ విధంగా అనేక స్తోత్రాలు చేసినటువంటి ఆ బ్రాహ్మణ బాలుడిని చూసి శ్రీమన్నారాయణుడు ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వదించి ఇట్లా పలికాడు, ఓ విప్రకుమార, నీ యొక్క భక్తికి మెచ్చాను. నువ్వు అనేక పర్యాయాలు మాఘమాసంలో విడవకుండా నదీ స్నానం చేసి నన్ను సంతృప్తి చేశావు. నీ యొక్క భక్తికి నేను మెచ్చాను. నీకేం కావాలో కోరుకో అంటే, నాకు ఏమి వద్దు, ఎవ్వరికి దొరకని నీ యొక్క అద్భుతమైనటువంటి నీ దివ్య మంగళ రూపాన్ని నేను చూశాను. అది నాకు, ఆ భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చారు. నాకు ఇంకా ఏమీ వద్దు. కానీ నేను కోరుకునేది ఏమిటంటే, మీరు నాకు ఏ విధంగా అయితే ఇక్కడ దర్శనం ఇచ్చారో అలాగే మీరు ఈ కావేరీ నది తీరంలో కొలువై ఉండాలి అని చెప్పి అడిగాడనమాట. దానికి ఆ శ్రీమన్నారాయణుడు తదాస్తు, నువ్వు కోరిన కోరిక ప్రకారం నేను ఇక్కడే కొలువై ఉంటాను అని చెప్పేసి అన్నారనమాట. ఆ విధంగా కావేరీ నది తీరంలో స్వామి కొలువై ఉన్నారు శ్రీమన్నారాయణుడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఆ స్వామి కథ కూడా. ఈ విధంగా ఈ బాలుడు ఇక్కడ ఉండి తర్వాత కొంతకాలానికి తిరిగి ఇంటికి చేరుకున్నాడు తల్లిదండ్రుల దగ్గరికి. ఈ విధంగా మనము మాఘపురాణం 4వ రోజు కథ సంపూర్ణం. జయ శ్రీకృష్ణ. ఇప్పుడు మనం ఐదవ పురాణం, మాఘపురాణంలో 5వదైనటువంటి మృగశృంగుని యొక్క చరిత్రని మనం ఇప్పుడు వింటున్నాం. మాఘపురాణం 5వ రోజు కథ. ఈ బ్రాహ్మణ బాలుడు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. కౌత్సుడు అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇతనికి మృగశృంగుడు అనే పేరు కూడా ఉంది. ఇప్పుడు దీనిని మనం మృగశృంగుని యొక్క కథ అని అంటాం. అది ఎట్లాగా అంటే, కావేరీ నది తీరాన తపస్సు చేశాడని మనం చెప్పుకున్నాం కదా. అప్పుడు అతను శిలవలో నిలబడి దీక్షతో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో తిరుగాడుతున్నటువంటి మృగాలు, జంతువులు తమ యొక్క శృంగంలోచే అతనిని గీకెడి వెంట. అందుచేత అతనికి మృగశృంగుడు అనే పేరు రావడం జరిగింది. ఆ పేరు అతనికి సార్థకమైపోయింది. ఇతనికి యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు అడిగారు, నీకు వివాహం చేయాలనుకుంటున్నాము, నీ యొక్క అభిప్రాయం చెప్పు నాయన అని చెప్పేసి అడిగాడనమాట. అప్పుడు పూజ్యులైనటువంటి తల్లిదండ్రులకి ఈ యొక్క మృగశృంగుడు ఈ విధంగా చెప్పాడు, తల్లిదండ్రులారా, నా వివాహ విషయమే మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. అయినను నా అభిప్రాయం కూడా మీకు చెప్తాను, వినండి. నాకు రాబోయే భార్య ఎలా ఉండాలి అంటే, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి. ఇవి 6 ధర్మములు ఉండవలనని శ్రీని గురించి వర్ణించి ఉన్నారు మన యొక్క ధర్మశాస్త్రాల్లో. అలాగా ఇంటి పనులలో ఈ విధంగా, అంటే మనకు దీని యొక్క పద్యం యొక్క అర్థమంతా తెలుసు కాబట్టి నేను దాన్ని వివరించట్లేదు, మనందరికీ ఆ విషయం అనేది తెలుసు.
ఇందులో ఏ విధంగా అయితే చెప్పారో అటువంటి స్త్రీ, అటువంటి గుణవంతురాలైనటువంటి భార్య నాకు వస్తే చాలా సంతోషంగా భావిస్తాను. గుణవంతురాలైనటువంటి భార్య లేకపోతే ఆ భర్తకి నరకం అవుతుంది. అలాగే భర్త అలాంటి వాడు దొరికితే భార్యకు కూడా నరకంగానే ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునేటువంటి భార్య, గుణవంతురాలైనటువంటి భార్య నాకు భార్యగా వస్తే బాగుంటుంది. ఇది నా అభిప్రాయము అని చెప్పాడనమాట. సరే కుమార, నీకు అటువంటి భార్యని మేము చూస్తాము, అంతా ఆ దైవేచ్ఛ శ్రీమన్నారాయణుడే నీ కోరికను తీర్చగలుగుతాడు అని చెప్పి తల్లిదండ్రులు తెలియజేశారనమాట. జై శ్రీకృష్ణ అర్పణమస్తు. మాఘపురాణం 6వ రోజు కథ. మనము ఇందులో సుశీల చరిత్ర గురించి వింటామన్నమాట. భోగాపురం అనేటువంటి నగరంలో సదాచారుడు, దైవభక్తుడు అయినటువంటి బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతనికి ఒక అందాల భరిణ ఉండేది. ఆమె పేరే సుశీల అనమాట. మంచి శీలం కలది, బుద్ధిమంతురాలు, చిన్నతనం నుండి దైవభక్తి కలిగి ఉన్నది. ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతం చేయుచు శ్రీమన్నారాయణుని యొక్క నామాన్ని వదలకుండా స్మరిస్తూ ఉండేటువంటి వ్యక్తి ఈ సుశీల. మంచి గుణవంతురాలు. ఈమె గురించి ఈమెకి స్నేహితులు కూడా ఉన్నారనమాట. ఈమె గురించి తెలుసుకున్నారు ఈ యొక్క కౌత్సుడు లేదా మృగశృంగుడు యొక్క తల్లిదండ్రులు. ఆ విషయం అతనికి తెలియజేశారు. ఇలా పలానా ప్రాంతంలో సుశీల అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నీకు జోడి సంబంధాన్ని నీకు చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి చెప్పారు. దానికి ఆ అమ్మాయి యొక్క గుణగణాలన్నీ తెలుసుకున్నారు. కాబట్టి అటువంటి భార్య నాకు కూడా సంతోషమే రావడం అని చెప్పేసి కౌత్సుడు కూడా, అంటే మృగశృంగుడు కూడా అంగీకరించాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఒకనొక నాడు సుశీల తన ఇద్దరు స్నేహితులతో కలిసి కావేరీ నదికి స్నానానికి బయలుదేరి వెళ్ళింది. ఆ సమయాన అక్కడ ఒక ఏనుగు అడవి నుండి ఘీంకారం పెట్టుచూ వచ్చి స్నానార్థమై వచ్చినటువంటి ఈ ముగ్గురు కన్యలను తరుముతూ వాళ్ళని తరిమి కొట్టింది. వాళ్ళు భయపడి ఏ దిక్కు కానక వాళ్ళు ఏం చేశారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి తెలియకనే నూతిలో పడి ప్రాణాలు విడిచేశారు. ఆ యొక్క సుశీల, ఆమె ఇద్దరి యొక్క స్నేహితులు ముగ్గురు చనిపోయారు. ఈ వార్త మృగశృంగునికి తెలిసింది. అయ్యో, ఈ విధంగా జరిగిందేంటి అని బాధపడ్డాడనమాట. సరే, ముగ్గురిని బ్రతికించాలి, వాళ్ళు చేసిన తప్పేం లేదు కదా, కాబట్టి నేను ముగ్గురిని బ్రతికించాలి అని భావించి అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు, మీరు ఈ యొక్క మృతదేహాలకి ఎటువంటి కర్మకార్యాలు చేయొద్దండి, అంటే అంత్యక్రియలు చేయాలి కదా, అవి చేయొద్దండి, మీరు కొంతకాలం ఈ యొక్క మృతదేహాలను కాపాడుతూ ఉండండి అని చెప్పి కావేరీ నది తీరంలోకి వెళ్ళి తను రొమ్ము వరకు నీళ్ళు వచ్చేదాకా, అంటే పైన అంటే గొంతుకు కింద వరకు నీళ్ళు వచ్చేదాకా ఉండి అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అడవిలో అంతా గర్జించుకుంటూ ఆ ఏనుగు ఇందాక వారిని ఏ విధంగా అయితే తరిమి కొట్టిందో ఆ ఏనుగు మళ్ళీ వచ్చి ఈయన దగ్గరికి వచ్చి నిలబడిందనమాట. అలాగే చూస్తూ ఉంది. ఈయనేమో అసలు కదలకుండా, చలనం అనేది లేకుండా తపస్సు చేస్తూనే ఉన్నాడు, ధ్యానం చేస్తూనే ఉన్నాడు స్వామిని. ఏనుగు కూడా మృగశృంగుని ఎదురుగా నిలబడి దీక్షగా చూసింది. కొంచెంసేపు తటాలున అతన్ని తన తొండంతో ఎత్తి మృగశృంగుణ్ణి తన వీపుపై ఎక్కించుకుంది. అయినా కూడా ఈ మృగశృంగుడు భయపడలేదు. సరే, అంతా నాకు మంచి జరుగుతుందిలే అని భావించాడు. ఆ ఏనుగు ఏం చేసింది, అతన్ని తన వీపుపైకి ఎక్కించుకోగానే బ్రాహ్మణ కుమారుడు ఏం చేశాడంటే భయపడకుండా ఆ యొక్క నదిలో ఉన్నటువంటి నీళ్లను తీసుకొని ఉన్నాడు. ముందు చేతుల్లో ఉన్నాయి. ఆ నీటిని మంత్రించి ఆ ఏనుగుపై చల్లేశాడు. తన 2 చేతులతో దాన్ని శరీరాన్ని నిమ్మిరాడు. నీళ్లు చల్లిన తర్వాత ఆ క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపాన్ని తీసుకొని తనకు శాప విమోచనం కలిగించిన ఆమె మృగశృంగునికి నమస్కరించి దేవలోకానికి వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, ఆ కావేరీ నది స్నానం చేయలేదు, కానీ ఆ నీళ్ళని ఈయన పైన చల్లాడు కదా, నిమిరాడు కదా శరీరం అంతా, కాబట్టి నది స్నానం చేసినట్టుగా భావించి, అంటే సంప్రోక్షణ జరిగింది కదా అక్కడ, నది స్నానం చేసినట్టుగా భావించి అతనికి శాప విముక్తి అనేది కలిగింది. ఎంతటి గొప్ప వరమో కదా దిలీప మహారాజా. ఈ మాఘమాస స్నానం అనేది ఎంత పుణ్యఫలమో చూడండి. ఇంతకుముందు మనకి గంధర్వునికి పులి మొహం అనే రూపాన్ని మార్చేసింది. ఆ తర్వాత ఈ యొక్క మృగశృంగునికి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం లభించేటట్టు చేసింది. అలాగే ఇప్పుడు ఏనుగుకి శాపముక్తిని కలిగించింది. ఇంతటి గొప్ప మాఘమాసం అనేది మనము చెప్పుకుంటున్నాము అని చెప్పి వశిష్ఠ మహర్షి తెలియజేశాడు. దానితో పాటు 7వ రోజు మాఘపురాణం 7వ అధ్యాయము 7వ కథ. మృగశృంగుడు ఆ యొక్క సుశీల ఇద్దరు స్నేహితులు మరణించారు కదా, వాళ్ళ కోసము యమునిని గూర్చి వ్రతము
ఆచరించాడనమాట. యముని గురించి తపస్సు చేశాడు. ఏ విధంగా తపస్సు చేస్తున్నాడు అంటే నిశ్చల మనసుతో తదేక దీక్షతో యముని గురించి ధ్యానించుతూ ఉండగా మృగశృంగ నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతో సంతృప్తి చెందాను. ఇంత దీక్షతో ఎవరు ఇంత తపము ఆచరించలేదు. నీ కోసం కాకుండా ఇతరుల కోసం తపస్సు చేస్తున్నావు. సరే నీకేం కావాలో కోరుకో అని చెప్పి అడిగాడు. అప్పుడు మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు. వెంటనే చేతులు జోడించి మహానుభావ, ఎంతటి తపస్సు చేసేటువంటి వాళ్ళకు కూడా దర్శనమివ్వని మీ యొక్క ఆ యొక్క రూపము, ఆ దివ్యమంగళ రూపము నాకు లభించింది. నా పూర్వజన సుకృతం కాకపోతే ఇంకేముంది నాకు. ఈ అకాల మరణమునకు పాల్పడిన ఈ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయండి అని చెప్పి అడిగాడు. మృగశృంగుని యొక్క పరోపకార బుద్ధికి దయాద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారం ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానం చేయనించి మృగశృంగ నీ భక్తికి మెచ్చి తిని ఆ ముగ్గురిని నేను బ్రతికిస్తున్నాను, నీకు జయమవుగాక అని దీవించి పంపించాడు. ఇతను సంతోషంగా ఆనందంగా తిరిగి ఆయనకి నమస్కరించుకొని నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి బయలుదేరి వచ్చేసాడు ఈ యొక్క మృగశృంగుడు. ఎందుకని ఆ ముగ్గురు స్త్రీలని అంటే సుశీలని ఇద్దరు స్నేహితుల్ని జీవింపజేసేటట్టుగా యమధర్మరాజు ఆయనకి వరం ఇచ్చేశాడనమాట. ఈ విధంగా నీకు జయము కలుగు కాక అని దీవించడం జరిగింది. ఇది మాఘమాసం 7వ రోజు కథ. మాఘపురాణం 7వ రోజు కథ. జయ శ్రీకృష్ణ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. జయ శ్రీకృష్ణ. గోవింద. ఓం శ్రీమాత్రే నమః. నాకు కుదరక నేను ఒకే దానిలో 4 నుంచి 7 అధ్యాయాలు 7 కథలు ఇందులో వివరించాను. ఏమీ అనుకోవద్దండి. ఓపిక చేసుకొని ఇన్ని కథలు ఒకేసారి విన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. మరొక్కసారి థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.